వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు బొరుగుల మిక్చర్ లేదా బొరుగుల మసాలా, కారం బొరుగులు అని కూడా అంటారు, ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు, ఇక్కడ చూసారా ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు పుట్నాలు వేసుకోవాలి. ఈ పుట్నాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి, మారనివ్వకూడదు. ఇది మీ ఆప్షనల్ అండి. పుట్నాలు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. చూసారా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్ లేదా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపి దీంట్లో ఇక్కడ చూడండి, నేను మురమురాలు మీడియం సైజు ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఈ మురమురాలు మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొనైనా చేసుకోవచ్చు. ఇలా ఈ పసుపులో వేసుకున్న తర్వాత హైలో పెట్టేసేయాలి. ఫ్లేమ్ లోలో కానీ మీడియంలో కానీ అసలు పెట్టకూడదు, హైలో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ విధంగా హైలో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మీకు బాగా వేగుతాయి. ఇక్కడ చూసారా, ఒకటి పట్టుకొని చూస్తే చూడండి ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిలన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోండి. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు వేరుశనగ పప్పు అంటే పల్లీలు, ఈ పల్లీలని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వేగుతాయి, మాడకుండా చూసుకోండి. ఈ పల్లీలు కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిలన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లోనే ఎండు కొబ్బరి పలుకులు 1 టేబుల్ స్పూన్. ఈ ఎండు కొబ్బరి పలుకులు వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. త్వరగా వేగిపోతాయండి ఇవి, చూసుకోవాలి జాగ్రత్తగా. మీకు ఇంకా జీడిపప్పు కావాలి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరి పలుకులు వేసుకున్నప్పుడే జీడిపప్పును కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేయించుకొని వీటిని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో వెల్లుల్లి రెమ్మలు ఒక 3 ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. కరివేపాకు 3 లేదా 4 రెమ్మలు వేసుకోండి. వెల్లుల్లి కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలి. చూడండి వేగాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ బొరుగుల్లో ఈ పుట్నాల పప్పు, దీంట్లోనే వేయించిన కొబ్బరి పలుకులు, దీంట్లోనే వెల్లుల్లి కరివేపాకు. ఈ వెల్లుల్లి చాలా మంది వేసుకోరండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. దీంట్లోనే పల్లీలు, దీంట్లోనే కారం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోనే జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నదండి 1 పావు టీ స్పూన్. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలపండి. ఈ విధంగా కలుపుకోవాలి. చాలా మంది దీంట్లో షుగర్ యాడ్ చేసుకుంటారు. మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ వేయడం లేదు. ఈ విధంగా కలుపుకొని దీన్ని పొడిగా ఉన్న ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 1 వీక్ పైనే నిలువ ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.